టిఆర్ఎస్ డి పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, మహిళా అధ్యక్షులకు, మహిళా కార్యదర్శులకు, అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులకు, టిఆర్ఎస్డి మిత్ర బృందానికి తెలియజేయనిదేమనగా, పార్టీ నిర్మాణం కావాలి, నిర్మాణం వైపు అడుగులు వేయాలి. అదొక్కటే నేను కోరుకునేది. పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం కావాలి, పార్టీకి నాయకత్వ లక్షణాలున్న లీడర్ కావాలి. అందుకే సమగ్ర విశ్లేషణ చేస్తూ, మేధావుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ, రాజకీయ విశ్లేషకుల ఆలోచనలను అనుసరిస్తూ టిఆర్ఎస్డి తెలంగాణ రక్షణ సమితి పార్టీ నిర్మాణం వైపు దృష్టి పెట్టింది. ఈ నిర్మాణంలో ఏ జిల్లాలో జిల్లా అధ్యక్షులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, మహిళా సంఘ నాయకులు కానీ, అనుబంధ సంఘాల నాయకులు కానీ ఎవరైతే కష్టపడరో వాళ్ళకి చెప్పేది ఉండదు. వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం. టిఆర్ఎస్ డి పార్టీ అనేది ఒక క్రమశిక్షణతో పెట్టిన పార్టీ. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి పెట్టిన పార్టీ. మహిళలను ప్రోత్సహించడంతో పాటు రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించడానికి పెట్టిన పార్టీ. విద్యార్థులను, తెలంగాణలో ఉద్యమంలో అమరులైన కుటుంబాలను, మేధావులను, యువతను, అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకులను పార్టీ నిర్మాణంలో భాగంగా చేర్చుకోవాలి అనేది నా సంకల్పం. పార్టీ నిర్మాణం చేయలేదు అంటే అక్కడ నాయకత్వ లక్షణాలు లేవు అనేది అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి రాజకీయంలో ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే, ఒక కొత్త రాజకీయ పార్టీ మన అడుగు జాడల్లో ఉంది అంటే, మన ముంగిట్లో ఉంది అంటే, ఆ రాజకీయ పార్టీలో సమర్థవంతమైన లీడర్గా ఏ విధంగా ఎదగాలని ప్రయత్నించాలి. లీడర్గా ఎదగడానికి నాయకత్వ లక్షణాలు, తెలివితేటలు, సమయస్ఫూర్తి, లౌక్యం ఉంటే చాలు. డబ్బు అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే టిఆర్ఎస్డి పార్టీ తెలంగాణ మేధావుల సూచనల మేరకు, రాజకీయ విశ్లేషణల సూచన మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిఆర్ఎస్డి పార్టీలో నాకు సమర్థవంతమైన నాయకత్వం కావాలి, పనిచేసే నాయకత్వం కావాలి. పనిచేసే నాయకత్వం ఉంటే నెత్తిన పెట్టుకుంటా. పని చేయని నాయకత్వం ఎంతమంది ఉన్నా ఏమి సుఖం. కౌరవులు 100 మంది, పాండవులు 5గురే. కానీ ఆ పాండవులు 5గురే చరిత్ర సృష్టించారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీలో నిర్మాణం చేసే నాయకులు కావాలి, కానీ నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉండే నాయకులు నాకు అవసరం లేదు, నా పార్టీకి అవసరం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నా. పని చేయని నాయకులను వదులుకోవడానికైనా నేను సిద్ధమే. ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తాం. అందుకే టిఆర్ఎస్డి పార్టీలో చేరడం అంటే మీ రాజకీయ భవిష్యత్తును మీరు పునర్నిర్మించుకోవడమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టైం పాస్కో, సాదా సీదాగాను రాజకీయాలు చేసే రోజులు కాదు. ఫుల్ టైం రాజకీయాలు చేసే రోజులు ఇవి. ఫుల్ టైం రాజకీయాల్లో తిరగగలం అనే వ్యక్తులే ముందుకు రండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, పార్టీ ఎడల విధేయతలు ఉండాలి. అధ్యక్షుడి మీద నమ్మకం ఉండాలి. అధ్యక్షుడు నమ్మకాన్ని చూరగొనాలి. సొంత నిర్ణయాలు ప్రాంతీయ పార్టీలలో తీసుకునే అవకాశం లేదు. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీలో లేని అవకాశాలను టిఆర్ఎస్డి తెలంగాణ రక్షణ సమితి పార్టీలో
కల్పించాం. దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీది. టీఆర్ఎస్లో పాత తరం నాయకులందరికీ కూడా చెప్తున్నా, 15 రోజులలో మీరు కమిటీలు వేసి మీ సమర్థతను, మీ నాయకత్వాన్ని నిరూపించుకోండి. పని చేయని నాయకులు పార్టీలో ఉన్న బయట ఉన్న ఒక్కటే. ముఖమాటాలు లేవు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వ్యక్తిని, పార్టీ గురించి చెడు చెప్పే వ్యక్తుల్ని పార్టీ క్రమశిక్షణ చర్యగా భావించి తీసివేయడానికి కూడా వెనకాడం. పార్టీని టైంపాస్కో ఆషామాషిగా పెట్టలే. తెలంగాణ రాజకీయాలలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక నూతన రాజకీయ ఒరవడిని సృష్టించాలి, ఒక చరిత్ర సృష్టించాలి, ఒక చరిత్రకు బీజం వేయాలి, ఒక చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి. అదే ఆశయంతో, అదే లక్ష్యంతో తెలంగాణ ప్రజలను రక్షించడానికి ఏర్పడినదే టీఆర్ఎస్ పార్టీ. అందుకే నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నా, కష్టపడితేనే మన పార్టీలో భవిష్యత్తు ఉంటుంది. కష్టపడని వారికి మన పార్టీలో భవిష్యత్తు ఉండదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతి వ్యక్తి యొక్క క్యాలిబర్, కెపాసిటీ, లీడర్షిప్, లౌక్యం, మెయింటెనెన్స్, వే ఆఫ్ డిగ్నిటీ అన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి మనము ఒక వ్యక్తిని రికమెండ్ చేయాలంటే అవతల వ్యక్తి చాలా క్యాలిబర్ అయి ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి. అది దృష్టిలో పెట్టుకోండి. పార్టీ ఆదేశాలను ధిక్కరించినా, పార్టీలో పని చేయకపోయినా, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినా వారిని పార్టీ నుంచి తీసివేయడానికి కానీ పక్కన పెట్టడానికి కానీ వెనకాడం. మీరు పనిచేయడం వల్ల మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, పార్టీ అభివృద్ధి చెందుతుంది. నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, నేను మున్సిపల్ చైర్పర్సన్ కావాలి, నేను కార్పొరేటర్ కావాలి, నేను జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు పదవులు కావాలి, పార్టీలో ఉన్నత పదవులు కావాలని వాళ్ళే రాజకీయాల్లోకి రండి. మీ భవిష్యత్తును బంగారుమయంగా చేసుకోండి తప్ప పని చేయకుండా ఉంటే ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తాం. అందుకే చెప్తున్నా, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక్కడి నుంచైనా నాయకులు కష్టపడి పనిచేయండి. మీరు కష్టపడి మీ జిల్లాలలో, మీ నియోజకవర్గాలలో, మీ మండలాలలో పనిచేస్తేనే మీ ఉనికి ఉంటుంది. లేకపోతే ఉనికిని కోల్పోతారు. దానివల్ల పార్టీకి నష్టం, మీకు కూడా వ్యక్తిగతంగా నష్టం. అందుకే తెలియజేస్తున్నా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతి వ్యక్తిని నిశితంగా పరిశీలిస్తున్నా, ప్రతి జిల్లాను నిశితంగా అబ్జర్వ్ చేస్తున్నా. అందరూ కూడా అనుకోకండి అధ్యక్షుల వారికి ఏం తెలుసు అని. అన్నీ తెలుసు కాబట్టి రాజకీయ పార్టీని పెట్టాం. ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో నాయకుడు ఏ రకంగా పనిచేస్తున్నాడు అనే ప్రతి రిపోర్టు నాకు వస్తుంది. కాబట్టి కష్టపడితే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. పార్టీ నిర్మాణం చేస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కాకమ్మ కబుర్లు చెప్తూ నాయకులు ఫోన్లు చేసుకుంటూ వృధా చేసుకోవడం వల్ల మీ జీవితాలు రాజకీయంగా కనుమరుగైపోతాయి. అందుకే ఒక అన్నగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సున్నితంగా హెచ్చరిస్తున్నా, పార్టీలో కష్టపడితేనే భవిష్యత్తు ఉంటుంది. కష్టపడకపోతే ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని చెప్తున్నాను. అందుకే పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి మీ నాయకత్వాన్ని మీరు నిరూపించుకోండి. అప్పుడు పార్టీ మీకేం చేయాలో అప్పుడు ఆలోచిస్తుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది.